ఉద్యోగాల పేరు చెప్పి వీళ్ళని బయట దేశాలు తీసుకెళ్లి సైబర్ బానిసత్వం చేయిస్తున్నారు. సింపుల్ గా సైబర్ స్లేవరీ అంటారు. ఇంకా విషయానికి వస్తే భారతదేశానికి చెందిన నిరుద్యోగులను విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి వారిని మయన్మార్కు అక్రమంగా తరలించి సైబర్ బానిసలుగా మారుస్తున్నారు. అక్కడ వారిని బంధించి బలవంతంగా ఆన్లైన్ మోసాలు లైక్ ఫిషింగ్, క్రిప్టో స్కామ్స్ చేయిస్తున్నారు. ఒక్కో అభ్యర్థిని ఈ ముఠాకు అప్పగిస్తే ఏజెంట్లు దాదాపు 60 నుంచి 70 వేల రూపాయల కమిషన్ వస్తుంది. సోషల్ మీడియాలో వచ్చే అధిక జీతం కలిగిన విదేశీ ఉద్యోగ ప్రకటనలు నమ్మి యువత ఈ ఉచ్చులో పడుతున్నారు. ఎలా జరుగుతుందంటే డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తారు. మొదట థాయిలాండ్కి తీసుకెళ్లి అక్కడ వారి పాస్పోర్ట్లు లాక్కుంటారు. ఆ తర్వాత రహస్య మార్గాల ద్వారా మయన్మార్లోని కేకే పార్క్ అనే ప్రాంతానికి తరలిస్తారు. ఒకవేళ ఎవరైనా తిరిగి వచ్చేయాలనుకుంటే లక్షల రూపాయల్లో చెల్లించాల్సి ఉంటుంది. దుబాయ్లో ఉంటూ రిక్రూట్మెంట్ చేసే ఈ దావూద్ మజహర్ బషీర్ అహ్మద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ మొత్తానికి నీలేష్ పురోహిత్ అనే వ్యక్తి నాయకత్వం వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ముంబై, గుజరాత్, వెస్ట్ బెంగాల్ ప్రాంతాలకు చెందిన 500 మంది భారతీయులు అక్కడ చిక్కుకుపోయినట్లు అంచనా. అక్టోబర్ 2025లో ఈ మోసం నుండి తప్పించుకొని వచ్చిన విక్రమ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం బయటపడింది. నిందితుడు దావూద్ అహ్మద్ను ఫిబ్రవరి 15, 2026న త్రివేంద్రం ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు. థ్యాంక్ యూ.